యెహోవాకు ఉత్సాహముగా చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడిని తెలుసుకుని, ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ పునరుద్ధాన దినమునందున మరొక పర్యాయము తండ్రి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన జీవమును బట్టి మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మీ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు పాప విమోచన కలిగించినందుకై మీకు స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. మా జీవితాలకు మీరు ఇచ్చిన రక్షణను బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మీరు ఇచ్చిన జీవమును ప్రభువా, జీవాధిపతి అయినటువంటి మిమ్మలను స్తుతించేటువంటి భాగ్యము మీరు మాకు అనుగ్రహించినందుకై మిమ్మల్ని ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నాము. అయితే ప్రభువా, మిమ్మల్ని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలని మీరు సెలవిచ్చారు. అలా మేము ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మాకు పరిశుద్ధాత్మ అను అభిషేకము మా అందరిపై మీరు కుమరించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఉచితముగా అనుగ్రహించే ఆ పరిశుద్ధాత్మ వరములకు మేము పాత్రులమై మేము మిమ్మలను ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి ఆరాధికులుగా మమ్మల్ని మేము చేయమని ప్రార్థిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ సమయంలో ప్రభువా, మీరు తండ్రైన దేవుడిగా మమ్మల్ని ప్రేమించారు, కుమారుడైన దేవుడిగా మా కన్ను ప్రాణం పెట్టారు, పరిశుద్ధాత్మ దేవుడిగా సదాకాలం మాతో ఉండి మమ్మల్ని పోషిస్తూ ఉన్నారు. అందులో బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ దినమున మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి వస్తున్న ప్రేమికులందరిని బట్టి మీకు స్తోత్రములు. సదాకాలంలో సమయానుకూలంగా జీవము కలిగిన దేవుడు అయినటువంటి మిమ్మల్ని ఆరాధించడానికి ప్రతి వారికి ప్రభావం మీరు గురికొల్పండి. వారి హృదయాలలో ప్రభావ ప్రేరణ కలిగించండి. వచ్చినటువంటి బిడ్డల బట్టి మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ అను అభిషేకంతో మేమందరం మిమ్మల్ని ఆరాధించి కనపరచాలి. మీ కృపను అనుగ్రహించండి. క్రీస్తు యేసు నామములో ప్రారంభించుండగా తండ్రి, మీరు అధ్యక్షులుగా ఉండి ఇదిగో సమస్తము క్రమముగా మర్యాదగా ఈ నామానికి నూతనముగా మీరు జరిగించండి. భక్తుల రీతిగా మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యమును బట్టి మీకే ఘనత, మహిమ, ప్రభావం కలుగులాగా మీరు జరిగించండి. ఇదిగో మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తాం. యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆరాధనగా నిలబడి ప్రభు యొక్క సన్నిధానంలో విశ్వాసము కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ దావీదు భక్తుడు ఏ రీతికైతే తన స్థితిని పూర్ణ హృదయంతో దేవుని ఎదుట తన యొక్క స్థితిని ఒప్పుకున్నాడో ఆ రీతిగానే సర్వశక్తి అయినటువంటి దేవుడు
మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో ఆయన పరిశుద్ధ మందిరంలో కూడి ఉన్న మన స్థితి ఏమిటో, మనం ఏ స్థితిలో ఉన్నామో మనలో మనం పరీక్షించుకున్నాం. మిమ్మల్ని మీరు తీర్పు తీర్చుకుని ఎట్లా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎవరో మనల్ని తెచ్చేది కాదు, కానీ మనకు మనమే దేవుని ఎదుట మనం మనస్ఫూర్తిగా మన స్థితి ఏంటో ఆయనకు కనపరుచుకున్నాం. ఎందుకంటే ఆయన కరుణావాత్సల్యం కలిగినటువంటి దేవుడు, ఆయన కృప నిరంతరం ఉంచేటువంటి దేవుడు, ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు, దయాలత్వం కలిగినటువంటి దేవుడు, దీవించుటకు క్షమించుటకు ఇష్టపడేటువంటి దేవుడు. అట్టి దేవుని ఎదుట మనలో మన స్థితిని ఒప్పుకుందాం, క్రీస్తు యొక్క కృపను పొందుకుందాం. ఎవరికి వారికి వ్యక్తిగతంగా మన జీవితాన్ని దేవుని ఎదుట ఒప్పుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరములకు కారణభూతుడా, ఎంతటి పాపినైనను త్రోసివేయనటువంటి కరుణా సంపన్నుడా, ఎంతటి పాపినైనను క్షమించి అమ్మా అని సంబోధించగలిగిన సంపన్నుడా, ఇదిగో ఈ సమయంలో మీ ప్రియమిత్రమైనటువంటి మేము దేవా పాపులమైనటువంటి మమ్మల్ని కరుణించు అని దావీదు వలె హృదయపూర్వకంగా ఎందరైతే మీ సన్నిధానంలో ప్రభువా ఈ రీతిగా ప్రార్థించుకున్నారో వారిని మీరు దర్శించేటువంటి దేవుడు, కరుణించే దేవుడు, కృప చూపించే దేవుడు కనుక మా అపరాధములను పాపములను క్షమించగలిగిన దేవుడు. అలా పాపిని కరుణించుకున్న మీ వీళ్ళందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ సమయంలో ఈ స్థలంలో నిలబడిన వీళ్ళందరూ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంకా ముందున్నటువంటి సమయంలో మీ నామం మాత్రంగా ఈ కార్యం మీరు జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నది. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటలో అనేటువంటి కీర్తనను పాడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతిద్దామండి. అది మీకు మన వాట్సాప్ గ్రూప్లో కూడా 2 చరణాలు పెట్టబడి ఉన్నవి. అది చూస్తే బిఎంసివి అనేటువంటి వాట్సాప్ గ్రూప్లో 2 చరణాలు పెట్టబడి ఉన్నవి. ఆ 2 పాడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతిద్దాం. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన
నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయనకి నామముండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయనకి నామముండును. అందాన మేలుకే ఆరాధన యేసుకే. అందాన చిత్తము ఆరాధనాను స్తుతి సురమాలను ఆరాధనాను స్తుతి సురమాలను స్తుతి సురమాలను. కన్నీళ్ళే పానములైన స్థితిగతులే మారిన అవకాశం చేయబడిన కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖాలైన స్థితిగతులే మారిన అవకాశం చేయబడిన ప్రేమ
ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రార్థన. పరిశుద్ధానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయమున కొద్ది నిమిషాలు మిమ్మల్ని కీర్తించడానికి, ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ముఖ్యమైన గడియలో ఇదిగో మేము ఉంటూ ఉండగా జీవం కలిగిన మీ మాటలను వినుచడం వేగిరపడుచు ఉండగా తండ్రి, మీ మాటలు మేము విని మీ మాటలు మా హృదయంతరంగంలో భద్రపరుచుకొని వాటి ప్రకారం ఫలించి అభివృద్ధి చెందటానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. వివరించడానికి నిలబడిన మీ దాసుడు అల్పుడు ప్రభు, అయోగ్యుడు, ఎన్నిక లేనటువంటి వాడు, అజ్ఞాని. ఇది మీ దాసుని మీ సిలువ చాటున పరిచి కేవలం మీ నోటి గోరుగా మా తరమి వాడుకొని మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగినటువంటి నామంలో మీకు శుభములు దేవుని పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహా కృపను బట్టి మరొక పునరుద్ధాన దినమునందున మనలను సజీవులుగా ఉంచి సర్వశక్తి కలిగినటువంటి దేవుని పరిశుద్ధ మందిర ఆలయంలో మనలను సమకూర్చి ఆయనను సన్నుతించి ఆరాధించడానికి జీవము కలిగిన దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన జీవమును బట్టి త్రియేక దేవునికి మనందరి పక్షంగా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దైవవర్తమానాన్ని ఆలకించడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఆ రీతిగానే ఈ బాక్స్ మెమోరియల్ సెమినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో, అంటే ఈ మందిరంలో మొట్టమొదటిసారిగా వచ్చిన నూతనమైనటువంటి వారిని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమతోటి మిమ్మల్ని నేను ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు ఎక్కడికి వెళ్ళినట్లయితే, మీరు మీ ఉద్యోగ ధర్మం నిమిత్తము, వ్యాపారం నిమిత్తము, లేదా ఆయా పనుల నిమిత్తము ఈ ప్రాంతానికి వచ్చి ఉంటే ఇక ముందు కూడా మాతో కూడా కలిసి ఈ మందిరంలో జీవము కలిగినటువంటి దేవుడిని స్తుతించడానికి ప్రేమపూర్వకంగా సాధారణంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖనాలను ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేసే ముందు, గత వారంలో ఆ శుభదినాలు జరుపుకున్న వారందరికీ జీవము కలిగినటువంటి దేవుడు నిత్యము తోడై ఉండి ఇంకనూ అనేక శుభదినాలను వారి జీవితంలో సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అనుగ్రహించుగాక. సమయము ఇప్పటికీ నా టైం ప్రకారము 20 నిమిషాలు మీరే నా సమయం తినేశారు. 20 నిమిషాలు మీరు నా సమయం వాడుకున్నారు. కాబట్టి మీ సమయం 20 నిమిషాలు తప్పనిసరిగా వాడుకుంటారు. తప్పనిసరిగా వాడుకోవటం తప్పదు. కాబట్టి ఆ సమయంలో చదవబడిన లేఖన భాగాలను మనం చూసినట్లయితే, పాత నిబంధన గ్రంథముల నుండి సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వచనం నుండి 32వ వచనం వరకు ఉన్న లేఖన భాగము చదవబడినవి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వచనం నుండి 33వ వచనం వరకు. నూతన నిబంధనలో లూకా సువార్త 9వ అధ్యాయము 18వ వచనం నుండి 27వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని అక్కడ చదవబడి ఉన్నది. ఈ రెండింటిలో ఒక
మాట మనకు మన యొక్క మదిలో ఉంచుకోవటానికి ధ్యానం చేయాలనేటువంటి ఆలోచన. అది ఏమిటంటే, ఒకటి, ఈ దినం మన యొక్క ధ్యానాంశం ఏమిటో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధనలో నుండి సంఖ్యాకాండంలో మాట చూస్తాను. 13వ అధ్యాయంలో సంఖ్యాకాండం కంటే ఒకసారి యెహోషువ గ్రంథంలో చూద్దాం. యెహోషువ గ్రంథంలో ఒక మాటను చూస్తాం. అది ఏమిటి అని అంటే 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనం. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములకు కలుగజేయగా, నేను నా దేవుడిని యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. అంటే ఈ దినమున మనం చదువుకున్న పాత నిబంధన లేఖన భాగంలో ఆ సందర్భానికి మనం రావాలి అని అంటే, దాని వెనక జరిగిన ఒక సంఘటనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటే, దేవాది దేవుడు మోషేకు హోరేబు పర్వతం మీద ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఎలాంటి ఒక పొదలో అగ్ని మండుచున్నది, పొద కాలిపోలేదు. అది ఏమిటో చూడాలని మోషే ఆ స్థలానికి వెళ్ళాడు. ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడినటువంటి ఒక ముఖ్యమైనటువంటి మాట మనము ముందు తెలుసుకుంటే తర్వాత సంఖ్యాకాండంలో జరిగిన సందర్భం మనకు అర్థమవుతుంది. ఏమనంటే 3వ అధ్యాయం నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో, అంటే పై విషయాలన్నీ కూడా చదవాలి కానీ అన్నింటినీ కూడా నేను చదవట్లేదు. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించడం, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమును అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఏం చేయటానికంట? విడిపించుటకు, నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క వారి యొక్క బాధను, వారు పడుతున్నటువంటి కష్టమును, వారు పెట్టినటువంటి మరణం విన్నటువంటి దేవుడు వారికి విమోచన కలిగించడానికి, విడుదల కలిగించడానికి మోషే నాయకత్వంలో వారిని విడిపించి నడిపించడానికి ఇష్టపడినటువంటి దేవుడు ఎలా వచ్చాడంటే, ఆయన పరలోకమును విడిచి భూమి మీదకు దిగి వచ్చాడు. వారిని విడిపించుటకు, నడిపించుటకు. ఆయన వాగ్దానం చేస్తే, ఆయన మాట చెప్తే ఆ మాట ఎన్నడూ కూడా తొలగిపోదు. ఆ రీతిగానే వారిని ఐగుప్తు దేశం నుండి విడిపించాడు. విడిపించి ఎర్ర సముద్రంలో ఆయనగా చేసి నడిపిస్తూ, అరణ్యములో వారికి ఆహారమును, అరణ్యములో వారికి నీరును అనుగ్రహిస్తూ, వారిని పోషిస్తూ, వారిని నడిపిస్తూ వస్తున్నాడు దేవుడు. ఆయన చెప్పింది అదే కదా, మోషేతో వారిని విడిపించి నడిపిస్తా. ఆ నడిపించే సమయంలో, విడిపించిన తర్వాత నడిపించే సమయంలో దారి పొడవున ఏ అవసరాలు ఉన్నాయో, ఏమి ఖర్చులు ఉన్నాయో, ఏమి వారికి నేను తీర్చానో అవన్నిటినీ కూడా వారికి అనుగ్రహిస్తూ నేను నడిపిస్తాను అని చెప్పాడు. ఆ రీతిగా నడిపిస్తూ ఉన్నటువంటి సమయంలో వారు ప్రయాణం చేస్తూ వారు కాదేశు బర్నేయ అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత దేవుడు మోషేతో మళ్ళా ఎలా మాట్లాడాడు? ఏమని మాట్లాడాడంటే,
నీవు మీ గోత్రాలన్నీ 12 గోత్రాలు కదా, ఈ 12 గోత్రాల్లో ఒక్కొక్కరిని, ఆ గోత్రంలో ఉన్నటువంటి శ్రేష్ఠులని పెద్దను ఒక్కొక్కరిని నువ్వు ఏర్పాటు చేసి, ఇదిగో నేను మీకు ఇస్తానన్న దేశం, పాలు తేనెలు ప్రవహించు దేశం, మీకు ఇస్తానన్నటువంటి దేశమునకు ఇదిగో వారిని వేగురు వారుగా, అంటే అక్కడ దేశం యొక్క సమాచారం తెలుసుకునేటువంటి వారుగా 12 మందిని ఆ దేశమునకు పంపించు అన్నాడు. మంచిది. మోషేకు దేవుడు మళ్ళా ప్రత్యక్షమై 12 మందిని అక్కడ ఆ దేశం యొక్క స్థితిగతులను చూడటానికి పంపించాడు. అందులో 12 మంది కొరకు వీరందరూ ఎదురు చూస్తున్నారు. 12 మంది 40 దినాలు ఆ దేశం అంతా కూడా సంచరించి అక్కడి నుంచి ఆ దేశం యొక్క విశిష్టతను తెలియపరచడానికి, ఆ దేశము పాలు తేనెలు ప్రవహించు దేశము అని నిరూపించడానికి, అక్కడ పండినటువంటి పంటల్లో, అక్కడ వస్తున్నటువంటి ఫలములలో కొన్ని తీసుకొని రండి అని మోషే చెప్పాడు. అయితే అక్కడ మనకు ఒక ఎష్కోలు అనేటువంటి మాట కనపడుతుంది, అంటే ద్రాక్ష గెల అని అర్థము. వారు ఆ దేశంలో ఒక ద్రాక్ష గెలను 2 వ్యక్తులు మోసుకొని వచ్చారట. 2 వ్యక్తులు మోసుకొని వచ్చారు, అంటే మధ్యలో ఒక కర్ర పెట్టుకొని వెనకొకరు ముందొకరు మోసుకొచ్చి ఒక ద్రాక్ష గెల, అలాగే అక్కడ అంజూరు పండ్లు, అక్కడ ఉన్నటువంటి దానిమ్మ పండ్లు, ఇవన్నిటిని కూడా తీసుకుని వచ్చారు. ఆ యొక్క ఇశ్రాయేలు సమాజము ఆ ఎదుటిన వారిని ఉంచినప్పుడు అక్కడ ఈ వేగులు చూడటానికి వెళ్ళిన 10 మందిలో 2 వచ్చేసి మంచి సమాచారం తీసుకొచ్చారు. 10 మంది వచ్చేసి చెడ్డ సమాచారము ఆ సమాజములకు తెలియపరుస్తున్నారు. ఆ ఇద్దరే ఎవరంటే, ఒకరు కాలేబు, రెండవ వ్యక్తి యెహోషువ. యెహోషువ అసలు పేరు అసలు పేరు హోషే. ఆయన అసలు పేరు హోషే. ఆ యెహోషువ ఇరువురు కూడా ఆ మంచి సమాచారము ఆ సమాజానికి తీసుకొని వచ్చారు. ఆ మంచి సమాచారం తీసుకొచ్చిన ఒక వ్యక్తిని అంటే మనం నిర్గమకాండంలో, ఆ సంఖ్యాకాండంలో చదువుకున్నటువంటి సంఘటన. ఆ మంచి సమాచారం తెచ్చిన ఒక వ్యక్తిని ఈ దినమున ఆ వ్యక్తి అన్నటువంటి మాటను నేను మీతో కూడా ఈరోజు ధ్యానాంశము నిండు మనసుతో, లేకపోతే నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని అన్న వ్యక్తి ఎవరు చెప్పండి? యెహోషువ. ఎవరు చెప్పండి? ఎవరు? 2 వచ్చారు కాబట్టి ఏదో మీరు చెప్తే ఏదో ఒక రాయి తింటాడా? కాదు. యెహోషువ కాదు, కాలేబు అంటున్నటువంటి మాట, కాలేబు చెప్తూ ఉన్నటువంటి మాట, నా దేవుడైన యెహోవాను నేను నిండు మనసుతో అనుసరించి తిని అన్నాడు. కాలేబు అని అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి కుక్క అని అర్థం, రెండవది పరాక్రమశాలి అని అర్థం. ఈ 2 పేర్లు కాలేబు అనేటువంటి ఆ భక్తుడికి సరిపోయేటువంటి అర్థాలే. కుక్క మనకు దేనికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది? విశ్వాసానికి సాదృశ్యంగా కనపడుతుంది. మన సంఘస్థులు ఎజ్రా శాస్త్రి గారు ఉన్నారు. వారి ఇల్లు ఆ ప్రాంతంలో ఇంటి పక్కన ఇంకా గృహాలు కట్టలేదు కనుక అక్కడ కొన్ని పాములు సంచరిస్తూ ఉంటాయంట. వారు చెప్పినటువంటి మాట, ఎల్లప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఒక కుక్క ఉంది. ఆ కుక్క గురించి వాళ్ళు చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఏదైనా పాము మా మెయిన్ గేటు దాటి
అక్కడ దాటి ఉండాల్సిందే కానీ మా ఇంట్లోకి రావడానికి వీలు లేదు అన్నాడు. ఏమనంటే కుక్క రానిదంట లోపలికి. అది పదే పదే అది ఎక్కడ దాగిందో దాని వైపు చూస్తూ ఒరుగుతూ ఉంటుందంట. అప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఇది ఇంతసేపు ఒరుగుతూ ఉందంటే ఆ స్థలంలో ఏదో ఒకటి ఉంది అని గ్రహిస్తారంట. గ్రహించి ఆ వెంటనే ఆ ప్రాంతాన్ని కొంచెం పరిశీలన చేస్తే తప్పనిసరిగా ఆ పాము అక్కడి నుంచి కదలలేకుండా అది అలాగే దాన్ని కదలలేకుండా యువతలకు రాలేకుండా ఉంటుంది అని మన గజరా గారు వారి కుటుంబము అంటే కుమారుడు నవీను అలాగే కిరణ్ వారి యొక్క తండ్రి గారు వారు చెప్పినటువంటి సాక్ష్యం. అంటే కుక్క ఏం చేస్తుందంటే తన విశ్వాసంతో ఒకవేళ అది పొరపాటున ఇంట్లోకో లేకపోతే వాకిటి కింద వచ్చి ఉంటే పిల్లలు పెద్దలు చూడక దాన్ని నొక్కితే ఏం జరుగుతుంది? ప్రమాదం జరుగుతుంది. అట్టి ప్రమాదము వాటిల్లకుండా కాపాడేటువంటి ఒక ముద్దేస్తే ఆ ముద్దకు విలువ కలిగి కాపాడుతుంది ఆ గృహాన్ని, ఆ కుక్కని. ఈ కాలేబు అనే పేరు కూడా అర్థము అదే, విశ్వాసము కలిగినటువంటి వాడు అని. అంటే నీతికి విశ్వాసమునకు ఒక సాదృశ్యమైనటువంటి వాడు అని. కాలేబు తర్వాత చెప్పారు కదా, మంచి పోరాట పటిమ కలిగినటువంటి వాడు అని. అంటే పరాక్రమశాలి అని అన్నాడు. నేను తర్వాత జ్ఞాపకం చేస్తాను. ఆయన ఏమన్నాడంటే, మోషే మమ్మలను వేరు చూడటానికి ఏ దేశంలోకైతే కానానికి పంపించాడో అప్పుడు నాకు 40 సంవత్సరాలు. అప్పుడు 40 సంవత్సరాలు ఎప్పుడు ఆ అరణ్యంలో దేవుడు మమ్మల్ని చూశాడు. నేను యుద్ధానికి పోయేటప్పుడు లేదా ప్రాంతానికి పోయేటప్పుడు నాకు 40 సంవత్సరాలు. ఇప్పుడు 85 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు 85 సంవత్సరాలు వచ్చి అయినను నేను యుద్ధము చేయగలను అన్నాడు. ఎంత పరాక్రమశాలో, ఎంత పట్టుదల కలిగినటువంటి వాడో మనకు అర్థమవుతుంది. ఈ మాటను, ఈ వ్యక్తిని గురించి, ఈ కాలేబు గురించి ఎందుకు ధ్యానం చేయాలి అని అనుకున్నానంటే, క్రీస్తుకు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయాలు కూడా మీకు అర్థమవుతాయి. కాలేబు జీవితమును మనం చూస్తే మొట్టమొదటి ఒక మాటను జ్ఞాపకం చేస్తాం. ద్వితీయోపదేశ కాండం, పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 20వ వచనం, యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉన్నట్టుకై ఐగుప్తులో నుండి ఆ ఇనప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించెను. ఆ ఇనప కొమ్ములో నుండి, ఆ కొలిమిలో నుండి మిమ్మల్ని రక్షించెను. అంటే కాలేబు కూడా ఎక్కడున్నాడు అంటే అక్కడ ఐగుప్తులో బానిసత్వంలో ఇనుము కొలిమిలో ఉన్నటువంటి దానికి ఎన్నో దెబ్బలు తగలాలి. అటువంటి దెబ్బలతో జీవిస్తూ ఉన్నటువంటి కాలేబు జీవితము ఎందుకు ఆయన నేను నిండు మనసుతో నా దేవుడైనటువంటి యెహోవాను నేను అనుసరిస్తున్నాను అని అంటే, ఒకప్పుడు కొలిమిలో ఉన్నటువంటి ఒక ఇనప కడ్డీలాగా తన జీవితం ఉంది. నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, అనునిత్యము పని వారి యొక్క మరణం నేను విన్నాను, వారి యొక్క కష్టము నేను చూచానన్నాడు దేవుడు. ఆ మరణం వినినటువంటి దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను విమోచించాడు. ఆ విమోచింపబడినటువంటి వారిలో ఈ కాలేబు కూడా విమోచింపబడినటువంటి వారిలో కాలేబు. అంటే ఇనప కొలిమిలో కాలి మా బొగ్గులను ఎర్రగా మాడిపోతున్నటువంటి వ్యక్తి ఆ ప్రజల్లో ఈయన కూడా ఒకడు. ఆ ఇనప కొలిమిలో నుండి నన్ను దేవుడు విమోచించాడు. ఆ ఇనప కొలిమిలో నుండి దేవుడు నాకు విడుదల కలిగించాడు. కాబట్టి నేను నా యొక్క మనస్పూర్వకముగా అంటే నిండు మనస్సుతో నా దేవుడైన యెహోవాను అనుసరిస్తూ ఉన్నాను. ఆయనకు విమోచన కలిగింది. విమోచన కలిగినందుకు బట్టి ఆయన అంటున్నటువంటి మాట, ఆ విమోచన కలిగించినటువంటి దేవునికి విశ్వాసపాత్రుడిగా విధేయుడిగా జీవించడానికి నేను తీసుకున్నటువంటి తీర్మానము ఏమిటంటే, నిండు మనసుతో నేను ఆయనను అనుసరించుచూ ఉన్నాను అన్నాడు. ప్రియమైనటువంటి వారు కదా, ఈ కాలేజీ జీవితంలో నుంచి నేను ఇదిగో ఒక
మన కొరకు ఒక విమోచన కలిగించేటువంటి రీతిగా ప్రయాసపడిన ఒక భక్తుని కూడా భూలోకంలో బ్రతికినటువంటి భక్తుని కూడా నేను ఈ దినాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఎవరు అంటే ఆయనే డాక్టర్ విలియం కేరీ గారు. ఆయనే డాక్టర్ విలియం కేరీ గారు. ఆయన కూడా ఆయన జీవితాన్ని మనం చూస్తే, ఆయన జీవన విధానాన్ని చూస్తే, ఆయనకి కూడా ఇనప కొలుగులో ఉన్నటువంటి దానికంటే పొడి అంటారా, పెనపైన ఉన్న దాన్ని పొయ్యిలో పడింది అంటారు కదా, పెనపైన ఉన్నది పొయ్యిలో పడినట్లు జీవన విధానము ఈ భక్తుడైనటువంటి విలియం కేరీ ఇంగ్లాండ్లో జన్మించాడు, భారతదేశంలోకి వచ్చాడు. భారతదేశంలోకి వచ్చి ఆయన అనుభవించని, ఆయన శ్రమపడని, ఆయన బాధపడని దినాలే లేవు. అటువంటి పరిస్థితి అనేకము ఆయనకు కలిగినాయి. 20 సంవత్సరంలోనే వివాహం చేసుకున్నాడంట. 20 సంవత్సరాలకి వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని 7 పిల్లలు కన్నారు. పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఏమనుకుంటారు, బిడ్డలు మమ్మ కాలం తీరిన తర్వాత మమ్మలను క్షేమంగా తీసుకుని వెళ్ళి ఆడ కూర్చాలి అనుకుంటారు. కానీ తండ్రి బ్రతికే ఉన్నారు. నలుగురు బిడ్డలు ఆయన ముందే చనిపోతున్నారు. తన భార్య మానసికంగా ఏమైపోయిందంటే మానసిక వ్యాధిగ్రస్తురాలు అయిపోయింది. తను ప్రయాసపడిన ఈ బైబిల్ తర్జుమాకు ఆయన రాసిన ప్రతులన్నీ కూడా పూర్తిపాలైపోయినాయి. అంటే ఆయన అలాంటి శ్రమలో ఉన్నప్పుడు ఆయన అన్నటువంటి మాట ఏమిటంటే, ఆఖరిగా ఆయన అన్నాడు, రేపు విలియం కేరీ గురించి మాట్లాడకండి, విలియం కేరీ గురించి కాదు, నా విమోచకుడైన, నాకు విడుదల కలిగించిన, నాకు రక్షణ కలిగించిన ఆ యేసుని గురించి మాత్రమే మాట్లాడండి అని చెప్పిన గొప్ప దైవజనుడు మన భారతదేశంలో సేవ చేసినటువంటి, మనందరికీ విమోచన కలిగించడానికి ఒక మంచి బైబిల్ను మన చేతిలో పెట్టడానికి ఒక గొప్ప సాధనమైనటువంటి వాడు. రేపే ఆయన జన్మదినం, రేపే కేరీ డే. కాబట్టి నన్ను విమోచించిన, నా గురించి కాదు, విలియం కేరీ గొప్పవాడు కాదు, విలియం కేరీ ఏమి సాధించలేదు. ఈ విలియం కేరీ ఎవరు అంటే ఈయన గురించి కాదు మాట్లాడాల్సింది, నన్ను విమోచించిన, నాకు విడుదల ఇచ్చిన, నాకు రక్షణ ఇచ్చిన యేసుని గురించి మాత్రమే తెలియచేయండి అన్నారు. ఈయన ఒక ఆధ్యాత్మికంగా ఒక క్రైస్తవ్యానికి శ్రమపడినటువంటి వ్యక్తి కాదు, ఒక క్రైస్తవులకు శ్రమ పెట్టినటువంటి వ్యక్తి కాదు. భారత సమాజం అంతటి కొరకు ప్రయాసపడినటువంటి ఒక దేవుడి యొక్క భక్తుడు. ఒక క్రైస్తవ్యం కొరకే ఆయన శ్రమపడలేదు, భారతదేశంలో ఉన్నటువంటి దురాచారాలను నిర్మూలించడానికి ప్రయాసపడినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. అయితే దురదృష్టవశాత్తు ఏమైందంటే ఆయన్ని ఒక వర్గానికి మాత్రమే ఉడివేశాడు. అది ఎవరికంటే ఆయన బ్యాప్టిస్టు వాడే. కానీ బ్యాప్టిస్టు వారి వరకే పనిచేయలేదు. బ్యాప్టిస్టు వారి వరకే పనిచేస్తే ఇంకిద్దరు వారి చేతుల్లో బైబిల్ ఉండటానికి ఏం లేదు, అవకాశం లేదు. ఆ రైట్స్ ఇచ్చేవాడు కాదు, ఇది నేను తర్జుమా చేశాను, ఇది నా బ్యాప్టిస్టు వాళ్ళు మాత్రమే చదవాలి, వారి చేతులు మాత్రమే ఉండాలి, ఇంకెవరి చేతులు ఉండకూడదు కాదు. ఆయన భారతీయ క్రైస్తవ వ్యవస్థ ఎంతమంది అయితే ఉన్నారో అన్ని తెగల వారికి ఆయన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అనుగ్రహించారు. ఆయన గురించి ధ్యానం చూస్తున్నప్పుడు ఒక దైవ సేవకుడు అన్నాడు, అందరికీ వాక్యం ఏంటో తెలియపరిచింది మనమే, అందరూ విమర్శిస్తుంది మనమే. అందరికీ వాక్యము, విమోచన, రక్షణ అంటే ఏంటో ఈ భారతీయ క్రైస్తవ్యానికి అందుబాటులో తీసుకుని మనము ఆ అందుబాటులో తీసుకుని నిజదేవుడయ్యా మీ కొలిమి అనేటువంటి సాధారణ బంధకముల నుండి విడుదల కలిగించే విమోచకుడు యేసు అని పరిచయం చేయడానికి, వారి భాషలో వినడానికి, వారి భాషలో చదువుకోవడానికి అవకాశం కల్పించింది మనమే. కానీ అందరికీ విమర్శకులు మనమే ఈ దినాన అని ఒక దైవ సేవకుడు ఎంతో బాధ హృదయంతో ఆయన అంటూ ఎంతో దుఃఖాన్ని కలిగించింది. ప్రియమైనటువంటి వారు, ఎందుకు నేను నా నిండు మనసుతో నా దేవుడైన యెహోవాను నేను అనుసరిస్తున్నాను అంటే, నేను కొలిమి అనేటువంటి బాధలో ఉన్నాను, కొలిమి అనేటువంటి శ్రమలో ఉన్నాను. అక్కడ ఆ
వేదికలో చెప్పినటువంటి మాట ఏమిటంటే అక్కడ ఆయన భార్య కూడా ఆ దోరతి అనేటువంటి ఆమె ఎప్పుడు కూడా ఆయన పరిచర్యకు కానీ ఆయన దేవుడి యొక్క వాక్యం రాస్తున్న దానికి కానీ ఎప్పుడు కూడా సహకరించినటువంటిది కాదు. ఆర్థిక వనరులు బిడ్డలు చనిపోతున్నారు, నువ్వే సంపాదించావు, ఎందుకు తీసుకొచ్చావు ఈ దేశానికి, ఆ దేశంలో ఉంటే సుఖంగా సంతోషంగా ఉండేటువంటి వారు కాదా అని చెప్పేసి ఆ బిడ్డల మరణాన్ని చూసి ఆమె భ్రాంతి ఉంది. ఎప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా చేసిన కానీ ఆయన విమోచకుని ఆయన విడిచి ఆయనను విమోచించిన దేవుని గురించే మాట్లాడమన్నాడు కానీ విలియం కేరీ గురించి ఎవరు మాట్లాడటానికి లేదు. ఆయన ప్రియమైనటువంటి వారి ద్వారా మన ఆది దంపతులు పాపం చేసినప్పుడు ఆ పాపము వారిని ఏం చేసుకొచ్చింది? వారి జీవితంలోనికి సిగ్గుని తీసుకొచ్చినప్పుడు వారు ఏం కట్టుకున్నారు? ఆకులను కచ్చటగా అంటే వస్త్రాలుగా తయారు చేసుకొని వారి దిశములను కప్పుకున్నారు. కానీ ఆ దినమునే వారికి సిగ్గు నుండి విమోచన కలిగించింది ఒక పశువు, లేకపోతే ఒక గొర్రె పిల్ల చర్మము అనే సంగతి మనం గమనించాలి. ఆ దినమునే ఆకులు పడినట్టు కాదు, ఎండిపోతాయి, రాలిపోతాయి. కానీ వారు అనుదినము ఆ పనిలోనే నిమగ్నమైపోవాలి. వారి దేహాలను కప్పుకునేటువంటి పనిలోనే వారు ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి శాశ్వతంగా వారికి ఆ వాడిపోకుండా, రాలిపోకుండా, ఎండిపోకుండా ఉండేటువంటి వస్త్రము ఇవ్వటానికి ఆ దినమునే ఒక గొర్రె పిల్ల వధించబడాల్సి వచ్చింది. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు. ఎవరు అంటే 13వ అధ్యాయం 8వ వచనంలో ఆ విమోచకుడు ఎవరు అని మనం చూస్తే 13వ అధ్యాయం ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే భూనివాసులందరూ అనగా జగత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క వధింపబడి ఉన్న గొర్రె లెక్కలు ఇప్పుడు జగత్తుత్పత్తి భూమి ఆకాశము సృజించి అందులో మానవుని నిర్మించినప్పుడు, అందులో మానవుని పెట్టినప్పుడు ఆయన అప్పుడే వధింపబడ్డాడు. ఎందుకో తెలుసా? మానవుని విమోచన కొరకు. ఆ వధింపబడిన యేసుని గురించి మాత్రమే తెలియపరచాలి. ఆ వధింపబడిన యేసును అనేకులు తెలుసుకోవాలి. ఆ వధింపబడి విమోచించినటువంటి వారిని మాత్రమే యేసును తెలుసుకోవాలి. బాప్టిస్టులైన యోహాను భూమి మీద ఎలిజబెత్ జకరియలకు ఆయన కని పెద్దవారై ఆయన యోర్దానులో బాప్తిసం తీసినప్పుడు యేసు ప్రభువు తన దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన చూసి ఆయన ఒక మాట్లాడాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అర్థం కాల, ఈయనేంద్ర మనిషిని పట్టుకొని గొర్రె పిల్ల అంటున్నాడు, ఈయన మనిషి కదా, ఈయన గొర్రె పిల్ల కాదు. ఒకసారి గొర్రె పిల్లలు మేకలను పట్టుకొని పోతా ఉంటాడు. మేకలను పట్టుకొని పోతా ఉంటే ఒక 4 దొంగలు ప్రణాళిక వేశారు. ఎట్టయినా సరే ఈ దగ్గర నుండి మనం దీన్ని తస్కరించాలి. ఒకరేమంటే ఒకరు వాడికి ఎదురుపోయాడు. వాడు గొర్రె పట్టుకొని పోతా ఉన్నాడు. ఏంటయా కుక్కను పట్టుకొని పోతున్నాం అన్నాడు మొదటి వాడు. కుక్క గొర్రె పిల్ల అది మేక పిల్ల అన్నాడు. కుక్కను పట్టుకొని పోతున్నాం అన్నాడు వాడు వెళ్ళిపోయాడు. అలా రెండో వాడు వచ్చాడు. ఒక 2 నిమిషాలు అంగలేసిన తర్వాత, ఏంటన్నా ఏదో మంచి కుక్కను దాన్ని పట్టుకొని పోతున్నాం అన్నాడు రెండో వాడు. కుక్క కదా ఇది మేక పిల్ల, నీకు మేక పిల్ల ఎవరు నాకు కుక్క పిల్ల కనపడుతుంది, నువ్వు పట్టుకొని పోతున్నా కుక్క పిల్ల. 3వ వాడు అదే మాట్లాడాడు, 4వ వాడు అదే మాట్లాడు. సరే ఇంతమంది చెప్పారే అంటే నా చేతిలో ఉంది, ఇది ఏమన్నా మారిపోయి కుక్క పిల్లైనా ఇది మేక పిల్ల కాదేమో చెప్పి దాన్ని అక్కడే విడిచిపెట్టేశారు. అప్పుడు వాడు దాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. అంటే ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తాను అంటే, దేవుడు విమోచకుడు అని మనం ప్రకటిస్తూ ఉంటే దేవుడు యొక్క ప్రశస్తమైన వధింపబడిన గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల ప్రశస్తమైన రక్తంలో విమోచకు ఉంది మానవుడికి ప్రకటిస్తుంటే మనలను గొర్రెలను, ఈ గొర్రె జాతిను, ఈ గొర్రెదాటు వాళ్ళను ఇలాంటి అనేక మాటలు మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నప్పటికీ ఆయన నీ కొరకు నా కొరకు వధింపబడిన గొర్రెపిల్ల, వధింపబడిన లోక పాపములను మోసుకొనిపోయేటువంటి గొర్రెపిల్ల. ఆ విమోచించిన విమోచకుడికి నేను నా దేవుడిని యెహోవాను నిండు మనసుతో ఆరాధిస్తున్నాను అన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం
ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ఒకసారి మనం గమనిస్తే అక్కడ రాయబడినటువంటి ఒక మాటను జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, ఎఫెసీకి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియయందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన రక్తం వల్ల ఏం కలిగిందంటే మనకు విమోచన క్షమాపణ కలిగి ఉన్నది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే కేరీ గారు అన్నారు, నా వల్ల విమోచన కలదు, నా వలన క్షమాపణ కలదు, కానీ ఎవరి వల్ల విమోచన కలుగుతుందో ఆ యేసుని గురించి మాత్రమే తెలియపరచండి, ఆ యేసుని గురించి మాత్రమే ప్రకటించండి. ఆ యేసు రక్తం ద్వారా, ఆ గొర్రెపిల్ల ప్రశస్తమైనటువంటి రక్తం ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి విమోచించింది కూడా గొర్రెపిల్ల రక్తమును వారి యొక్క ద్వారబంధరాలకు హిస్సోపుతో పూసుకున్నప్పుడు ఆ రక్తపు సాదృశ్యంలోనే వారు ఐగుప్తు బానిసత్వంలో నుండి, కొలిమిలో నుండి వారు విమోచింపబడ్డారు. విమోచింపబడిన యేసుని గురించి తెలియచేయని ఒక ఆలోచన, మహా గొప్ప ఆలోచన తెలియపరిచినటువంటి వారు విలియం కేరీ. అందుకే ఇక్కడ ఆయన అన్నాడు, కాలేబు, నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో నేను ఆయనను అనుసరించుచూ ఉన్నాను, నిండు మనసుతో నేను ఆయనను అనుసరిస్తూ ఉన్నాను. యెహోషువలో ఉన్న మరొక గుణ లక్షణము మనం గమనిస్తే చూడండి, యెహోషువ గ్రంథం ఇందాక నేను చదివాను. యెహోషువ గ్రంథంలో నుంచి 14వ అధ్యాయం 14వ అధ్యాయం 14వ అధ్యాయం నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించెను. నిండు మనసుతో అనుసరించను అంటే నిండు మనసు అంటే పరిపూర్ణమైన హృదయముతో, పరిపూర్ణమైనటువంటి హృదయముతో నేను దేవుని ఆరాధించాను. పరిపూర్ణమైనటువంటి హృదయముతో నేను దేవుని అనుసరించాను. పరిపూర్ణంగా ఏ కొరతనేంటంటే నా హృదయంలో మొదటి స్థానము ఎవరికి ఇచ్చారంటే దేవుడికి ఇచ్చారు. ఆ తదుపరే వేరే దానికి నా స్థానం ఇచ్చారు. నా కుటుంబం కావచ్చు, దాని యొక్క ఆర్థిక వనరులు కావచ్చు, వారి యొక్క ఆ ఔన్నత్యమైనటువంటి స్థితికి కావచ్చు, ఆ తదుపరే నేను మిగిలిన వాటికి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ నేను మొట్టమొదటి ప్రాధాన్యత దేనికి ఇచ్చారంటే నా దేవుడైన యెహోవాకి మాత్రమే ఇచ్చాను. మనమైతే అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తాం. ఈ దేవుడైనటువంటి యెహోవా అంటే ఈ విమోచకుడైన గొర్రెపిల్ల యొక్క రక్తము మన కొరకు విమోచించిన ఆ రక్తం చిందించిన యేసయ్యను ఏదో ఒక మూలన అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తాం. కానీ యేసయ్యను మాత్రము ఒక ప్రక్కన పెట్టి వేస్తాం. కానీ ఇక్కడ యెహోషువ అంటున్నటువంటి మాట, నేను నా దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాను, ఇక దేనికి నేను ప్రాధాన్యత ఇవ్వలేదు. కాబట్టి ఈ విలియం కేరీ గారు కూడా అన్ని ఇబ్బందులున్నా, ఆ ఇంట్లో అనారోగ్య పరిస్థితులు ఉన్నా, ఆ ఇంట్లో ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఉన్నా, ఆ ఇంట్లో ఆనందం లేకపోయినా ఆయన దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే ప్రతి మానవుని చేతిలో, ఈ భారతీయ దేశంలో ఉన్నటువంటి ప్రతి మానవుని చేతిలో వారి యొక్క సొంత భాషలో, వారి యొక్క సొంత మాటల్లో దేవుడి వాక్యం ఉండాలి. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, బిడ్డలు చనిపోయినా, భార్య బాధించినా, భార్య సహకరించినా, భార్య ప్రోత్సహించకపోయినా, ఆమె అనారోగ్య పాలైనా దానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏమిటంటే ఒకదానికి ప్రాధాన్యత ఇచ్చారు. భారతీయ ప్రజలు జీవము కలిగినటువంటి దేవుడి గురించి తెలుసుకున్నారు.
అందుకే ఈరోజు మహానీయుల జాబితాలో ఆయన చేరగలిగాడు. ప్రపంచవ్యాప్తంగా ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి? ఆయన ప్రాధాన్యత దేవుడే. కాలేబు జీవితంలో తన ప్రాధాన్యత ఎవరంటే దేవుడే. వేరెవరికి ప్రాధాన్యత ఇవ్వలేదు, వేరే దానికి ప్రాముఖ్యత ఆయన కనుక చేయలేదు. దేవునికి మాత్రమే ప్రాధాన్యత ప్రాముఖ్యత కలిగజేశాడు. కాబట్టి ఆయన నిండు మనస్సుతో సరే ఆ 14వ అధ్యాయంలో యెహోషువ గ్రంథము 14వ అధ్యాయంలో 3 సాక్ష్యాలు వస్తాం. 3 సాక్ష్యాలు. ఒకటి 14వ అధ్యాయం 9వ వచనం. ఆ దినమున మోషే ప్రయాణం చేసి నీవు నా దేవుడైన యెహోవాను ముందుగా 10వ వచనంలో మనం చూశాం కదా. ఇందాక 14వ అధ్యాయము 8వ వచనంలో చూశాం. 8వ వచనంలో నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరుడు జనులు హృదయమును కరుగజేయక నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. ఈ సాక్ష్యం ఎవరిదంటే కాలేదు. ఈ సాక్ష్యము ఎవరిది? కాలేదు. మనం అనుకోవచ్చు కాలేదు తన గురించి తాను గొప్పగా చెప్పుకున్నట్లే అని. తన గురించి తాను మన గురించి మనం ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాడు డబ్బా అంటారు. తన గురించి తాను గొప్పగా చెప్పుతూ ఉంటే డబ్బా కొట్టుకుంటున్నాడు అంటుంటారు. అంటే తనను తాను గొప్పగా చెప్పుకుంటున్నాడు అని అంటారు. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి సత్యం ఏమిటంటే 9వ వచనంలో మోషే సాక్ష్యం విన్నాం. మోషే సాక్ష్యం ఏమిటంటే ఆ దినమున మోషే ప్రయాణం చేసి నీవు నా దేవుడై ప్రమాణం చేసి నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకు నీ సంతానములకు ఎప్పుడును స్వాస్థ్యముగా ఉండునెను. ఇది ఎవరు చెప్పారు ఈ సాక్ష్యం? మోషే. కాలేబు నువ్వు చెప్తావు కదయ్యా, మేము కూడా చూచాము, ఈ సమాజం చూసింది. నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చావో, ఎవరికి ప్రాధాన్యత కావాలని నువ్వు ఆలోచించావో ఆ దేవుడిని నువ్వు పూర్ణ మనసుతోటి సంపూర్ణమైన మనసుతో నువ్వు ఆయన్ని ఆరాధించావు, ఆయన అనుసరించావు అన్న సంగతి ఈ సమాజం మొత్తానికి తెలుసు. కాబట్టి నీకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండేటువంటి స్థలాన్ని అంటే ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. సరే మోషే ఏమన్నా అంటే మనం ఎలా అనుకోవచ్చు, మనం ఎవరు చేద్దన్నా మన గురించి గొప్ప సాక్ష్యం చెప్పించుకుంటే ఈయనేదో ఆయనకేదో చేశాడు, ఆయనకేదో మంచి చేశాడు కనుక ఈయన ఆయన పక్షాన మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు. అంటే లంచం తీసుకోను దొంగ సాక్ష్యాలు దొంగ రీతిగా మాట్లాడేటువంటి వారు చాలా మంది ఉంటారు. అంటే ఇక్కడ ఆయన అన్నటువంటి మాట అంటే మనం ఆ రీతిగా ఆలోచించవచ్చు. కానీ ఇంకో మాట చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8. అయితే క్షమించి 24 వచ్చింది. 24 నా సేవకుడైన కాలేబు, ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్న సాక్ష్యం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశంలో అతనిని ప్రవేశపెట్టుదను. ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం? దేవుడు తన గురించి తాను చెప్పాడు, మనం నమ్మలేదు. సరే మోషే చేత చెప్పించాడు, ఆ ఏదో గురించి చెప్పించాడు అనుకోవచ్చు. కానీ నచ్చుకుంది కాదు, వారిని కావాలని కూడేటువంటి వాడు కాదు దేవుడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి వాడు. ఆ దేవుడు ఏమన్నాడు, ఇదిగో నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు అంటే పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించాడు. ఇంకో మాట ఒక సత్యం అక్కడ మనం గ్రహించవలసినటువంటిది ఏమిటంటే, ఏ కాలేబు తన సాక్ష్యం చెప్పాడో అదే సాక్ష్యం మోషే చెప్పాడు, అదే సాక్ష్యం మన సాక్ష్యం మరొకరు చెప్పాలంటే మార్చి చెప్పవచ్చు, మరొకరు చెప్పాలంటే అది మారిపోవచ్చు. కానీ ఇక్కడ కాలేబే సాక్ష్యం
సాక్ష్యం చెప్పాడో మోషే అదే సాక్ష్యం చెప్పాడు. కాలేబు మోషే ఏ సాక్ష్యం చెప్పాడో సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అదే సాక్ష్యంలో చెప్పాడు. ఎందుకంటే దేవుడికి అతడు ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి ఆశీర్వాదము అతను కలిగి ఉంది. ఈ సమయంలో మాట పౌలు గురించి మనం జ్ఞాపకం చేసుకుందాము. పౌలు గురించి మనం ఆలోచన చేస్తే ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయంలోనికి రండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ రాయబడినటువంటి లేఖనాన్ని మనం చూస్తాం. 12వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే అట్టి వారి గురించి అతిశయింతును, నా విషయమైతే నా బలహీనత అయితే కాక వేరు విధముగా అతిశయింపును. అతిశయింపుటకు 5వ వచనం కదా, ఆ తర్వాత 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే బహుగా సంతోషముగా అతిశయింతును. 10వ వచనం. నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడు కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. అంటే నా అతిశయం ఏమిటంటే నేను బలహీనుడుగా ఉన్నాను. ఈ బలహీనత క్రీస్తు యేసులో నేను అతిశయిస్తున్నాను, సంతోషపడుతున్నాను. ఆయన అతిశయించాలంటే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం వెళ్ళిన తర్వాత చదవండి. 3వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు అంటాడు, నేను 8వ దినమున సున్నతి పొందాను, నేను యూదా గోత్రంలో పుట్టాను, బెన్యామీను వాడిని, నేను హెబ్రీయుడును, నేను రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడు. ఈ ఎన్నిటిని బట్టి నేను అతిశయించడం లేదు, వీటన్నిటిని బట్టి నేను అతిశయించటం లేదు. క్రీస్తు యేసు నిమిత్తము నా బలహీనత యందు నేను సంతోషిస్తున్నాను అన్నాను. విలియం కేరీ గారు కూడా తన జీవితంలో ఒకసారి ఒక సభలో పాల్గొంటే అందరూ కూడా విలియం కేరీని నిందించుకుంటున్నారు. ఆయన ఎంతో శ్రమ పడ్డాడు, కుటుంబం విచ్ఛిన్నమైంది, బిడ్డలు పోయారు, సమస్తము కోల్పోయినా ఆయన దృఢ నిశ్చయంతో ఒక సంకల్పం చొప్పున ఆయన దేవుని వాక్యము భారతదేశంలో అనేకులు వారి యొక్క వాడి భాషలోనికి ఆయన తర్జుమా చేయడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. గొప్ప సువార్థకుడుగా అనేక మందిని ప్రోత్సహించాలని మాట్లాడుతుంటే అందరూ మాట్లాడుతున్న కొందరికి బాగా నచ్చదు కదా, ఎవడో ఒకడు ఉంటాడు నచ్చనటువంటి వాడు. ఒక ఆయన వచ్చి మాట్లాడుతున్నాడంట, విలియం కేరీని కొంచెం అగౌరవపరిచే రీతిగా మాట్లాడుతున్నాడంట. ఈ బైబిల్ను భారతదేశంలో తర్జుమా చేసేటువంటి వాడు, అనేక సాంఘిక సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాడు, భారతదేశంలో ఆ దురాచారాలను అరికట్టడంలో ప్రాముఖ్యత ప్రధాన పాత్ర పోషించినటువంటి వాడు ఈ యొక్క విలియం కేరీ. అయితే ఈయన ఏం చేసేవాడు మీకు తెలుసా? ఈయన చెప్పులు తయారు చేసేవాడు అని చెప్పాడు. సభలో ఏం చెప్పాడు? చెప్పులు తయారు అంటే ఆయన్ని కించపరిచేటట్టుగా మాట్లాడాడు. తదుపరి విలియం కేరీ గారు మాట్లాడాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. అందరు చెప్పినటువంటి మాటలను ప్రక్కన పెట్టాడు. ఆయన ప్రక్కన పెట్టి ఆ మాటలు చెప్పాడే, నేను చెప్పులు తయారు చేస్తున్నటువంటి వ్యక్తి విలియం కేరీ. ఆయన్ని నా సహోదరుడు నన్ను గొప్పగా హెచ్చించాడు అన్నాడంట. ఏమనంటే నా సహోదరుడు నా గురించి ఏం చెప్పాడంటే, నేను చెప్పులు తయారు చేసేటువంటి వాడిని అని చెప్పాడు. కానీ నేను చెప్పులు తయారు చేసేవాడిని కాదు, పాతపోయిన తెగిపోయిన చెప్పులను, పాత చెప్పులను కుట్టేవాడిని అన్నాడు. తయారు చేసేవాడికి కుట్టేవాడికి చాలా తేడా ఉంది. తయారు చేసేటువంటి వాడికి కుట్టేవాడికి చాలా తేడా ఉంది. కానీ నా సహోదరుడు నేను తయారు చేస్తున్నాడు, కానీ తయారు చేసేటువంటి పద్ధతి నా దగ్గర లేదు, నా కాడ అంత స్తోమత లేదు, అంత స్థితి లేదు. నేను ఎవరినో తెలుసా? పాత చెప్పులను, పాత షూను మళ్ళా తిరిగి దిగిపోయినటువంటి, ఊడిపోయినటువంటి అతికించి కుట్టేవాడు. నేను బయట విచ్చుమిచ్చు 40 భాషలకు పైగా భారతదేశం తర్జుమా చేసి దాని గురించి నేను ఎంత చెప్పట్లా. ఈ బలహీనుని
పట్టుకుని ఇప్పుడు ఒక బలమైనటువంటి ఒక సాధనముగా నా విమోచకుడు నన్ను వాడుకున్నాడు. ఇది నా బలం కాదు, ఇది నా శక్తి కాదని ఆ సభలో విలియం కేరీ గారు మాట్లాడారు. ఆ తదుపరి ఆయన వచ్చి, అయ్యా నన్ను మన్నించు, నేను నీకు తప్పు చేసి మాట్లాడాలనుకున్నాను, నీకు వస్తున్నటువంటి ఆ పేరు ప్రఖ్యాతి నాకు నచ్చలా, కాబట్టి నిన్ను తక్కువగా చూపించాలని నేను అనుకున్నాను. నువ్వు అంతకంటే ఇంకా దీనంగా తన స్థితిని నువ్వు కనపరుచుకుని దేవుని మహిమార్థమే అక్కడ ఉన్నటువంటి నన్ను దేవుడు అక్కడికి పంపించాడు. ఆ గొప్ప కార్యం నా వల్ల కలిగింది కాదు అని చెప్పుకొచ్చాను. పౌరులను అతిశించాలంటే నేను అతిశయించడానికి నేను అధికారిని, అతిశయించాలంటే రోమా పౌరుడిని, అతిశయించాలంటే హెబ్రీయుడిని, ధర్మశాస్త్ర ఉపదేశకుడిని, ధర్మశాస్త్ర పండితుని. కానీ నేను అతిశయించలేదు. నా బలహీనత ఏంటి నేను సంతోషిస్తున్నా, అతిశయిస్తున్నా. క్రీస్తు పరం ఆయన గొప్పతనాన్ని గురించి అతిశయించుకోలేదు. విలియం కేరీ తన దీనస్థితిని బట్టి అతిశయిస్తుంది. అందుకే కాలేబు గురించినటువంటి సాక్ష్యము దేవాది దేవుడు చాలా మంది గురించి చెప్పాడు. దావీదు గురించి నా ఇష్టానుసారుడు అన్నాడు, నా హృదయానుసారుడు అన్నాడు. మోషే గురించి నా ఇంకంతట్లో నమ్మకమైనటువంటి వాడు అన్నాడు. దానియేలు గురించి నా ప్రియుడు అన్నాడు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యం చెప్పాడు. కానీ ఇక్కడ నా సేవకుడైనటువంటి కాలేబు నిండు మనసుతో దావీదు యొక్క జీవితంలో మన బలహీనత చూస్తాం, మోషే జీవితంలో బలహీనత చూస్తాం, కాలేబు జీవితంలో బలహీనత చూడం. ఎందుకంటే ఆ హృదయంలో ఆ మనసులో ఎవరిని పెట్టేశాడంటే వేరే దాన్ని తీసి పక్కన పెట్టేసి ఆ జీవం కలిగినటువంటి దేవుడిని ప్రతిష్ఠించాడు. అందుకే కాలేబు జీవితంలో మీరు మనకు తప్పు సమాచారం ఉన్న కాలేబు ఇలాంటి వాడు అనేటువంటి ఒక తప్పుడు సమాచారం మన బైబిల్లో కనిపిస్తుంది. క్రీస్తులో ప్రియమైనటువంటి వారు అలా దేవుని తన హృదయంలో ప్రథమ స్థానము ఇచ్చాడు. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం ఎంతో త్వరగా విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం 14వ అధ్యాయం 7వ వచనం ఏమన్నాడంటే, దేశమును వేలు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నియాల నుండి నన్ను పంపించినప్పుడు నేను 40 ఏళ్ల వాడను. ఎవరికి భయపడక నేను చూచినట్లే అతనికి వర్తమానము తెచ్చింది. ఎవరికి భయపడక నేను చూచినట్లుగా వర్తమానము తెచ్చింది. నమ్మకమైన సాక్షి, నమ్మకమైనటువంటి సాక్షి. నేను ఏదైతే చూచానో ఎవరికి భయపడకనంటే మిగిలినటువంటి వారు ఆ పెద్దలు లేదా సమాజము ఆ మిగిలిన పరివర్తన వారు ఒకవేళ కాలేదే నువ్వు కూడా చెప్పరా, నువ్వు కూడా ఎలా చెప్పు, అక్కడ పోయి మనం ఏం చేయలేము, కాబట్టి నువ్వు కూడా ఎలా చెప్పని భయపెట్టారేమో ఆయన భయపెట్టారు. కానీ నేను ఎవరికి భయపడక అంటే ఎవరికి భయపడలేదంటే మనిషికి భయపడలేదు. ఎవరికి భయపడ్డాడు? చూచినటువంటి యొక్క సమాచారం లేదా వర్తమానం తేవడానికి దేవుడు నా దృష్టిలో ఏదైతే చూపించాడో, నేను దేవుడి దృష్టిలో ఏదైతే చూపించానో ఆ సమాచారం తప్ప వేరేది నేను చెప్పను. దేవుని సాక్ష్యాన్ని నేను మార్చి చెప్పను. ఆయన పాలు తేనెలు ప్రవహించు దేశం అన్నాడు. నేను చూసినప్పుడు ఆయన భూమి సారవంతమైన దాన్ని, ఇదిగో దానికి సాదృశ్యంగా మేము తెచ్చినటువంటి వస్తువులు, మేము తెచ్చినటువంటి ఆహార పదార్థాలు, ఆ ఫలములను చూడండి ఎంత శ్రేష్టమైనటువంటి భూమో, ఎంత ఉన్నతమైనటువంటి భూమో మీకు అర్థమవుతుంది. వచ్చినటువంటి 10 మంది ఈయన భయపడలేదంటే అక్కడ ఏం చెప్పారు? ఆడ వీరున్నారు, అనాకీయున్నారు. వారి ముందు మనం ఎలా కనపడ్డామంటే ఒక మిడతల్లా కనపడ్డాం, ఒక మిడతల్లాగా కనపడ్డాం. కానీ కార్యక్రమాలు భయపడకుండా మన శక్తి చాలును వారిని జయించడానికి. ఏమన్నాడు? మన శక్తి చాలును. నాకేం నేనే వాళ్ళకి మిడతల్లా కనపడలా,
విడుదల కనపడితే నేను కూడా అదే మాట చెప్తాను. ఎందుకంటే నాకు వాగ్దానం చేసిన దేవుడు, ఆ భూమిని ఇస్తానటువంటి దేవుడు, ఆ ప్రాంతంలో మనల్ని స్థిరపరుస్తానటువంటి దేవుడు వారికంటే బలవంతుడు. యుద్ధం యెహోవాది అన్నాడు దావీదు. గొల్లియాతు ఏమన్నాడు దావీదుని? అరే నేను అనుకుంటున్నావా, ఎంతలేవు నా మీదకి వస్తున్నావు, ఏదో కథ పెట్టుకుని వస్తున్నావు, ఏదో చేరుకొట్టుకుని వస్తున్నావు ఏంట్రా అన్నాడు. కానీ దావీదు గొల్లియాతుని చూడగా దావీదు పక్షంలో ఉన్న దేవుడు గురించి. ఇక్కడ కాలేబు కూడా నెఫీయులను, ఆ దినమున అనాకీయులను చూడలేదు. ఎవరు చూశారంటే వాగ్దానం చేసేటువంటి దేవుడిని చూశారు. కాబట్టి ఎవరికి భయపడలా, ఎవరికి భయపడలేదు. తను చేయాలనుకున్నటువంటి పనిని, తను చెప్పాలనుకున్నటువంటి సాక్ష్యం, తను చెప్పాలనుకున్న వర్తమానాన్ని ఖచ్చితంగా చెప్తున్నాడు. విలియం తన ప్రతులను తగలబెట్టేటువంటి వ్యక్తికే, ఆ వ్యక్తి అక్కడికి వస్తేనంట తన ప్రతులను తగలబెట్టినటువంటి వ్యక్తికే దాహం వస్తే మంచినీళ్ళు ఇచ్చారంట. ఏం మాట్లాడాలి. చాలా మంది ఈ కార్యము ఆపాలని దానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యాలను తలపెట్టినా ఎవరికి భయపడ్డాడంటే నేను ఎందుకు దేవుడి ద్వారా మనకి పంపించానో ఆ కార్యము మాత్రమే చేయడానికి ఆయన నడుమును బిగించు. క్రీస్తును ప్రియమైనటువంటి వారు. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఏమన్నారంటే మనకు సంపూర్ణమైన బలం ఇచ్చాడు కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వాలి. పిరికితనమైనటువంటి ఆత్మను ఇవ్వలేదు. అందుకే సామెతల గ్రంథం 18:28 అధ్యాయం 1వ వచనంలో నీతిమంతులు సింహం అనే ధైర్యంగా, నీతిమంతుడుగా ఎన్ని సంఘటనలు, అది ఇంట్లో కావచ్చు, వీధిలో కావచ్చు, అన్ని సంఘటనలు వ్యతిరేకంగా తన మీదకి వచ్చిన విలియం కేరీ ఎక్కడ కూడా భయపడలేదు. దేవుడు తన ముందు ఉంచినటువంటి ఆ లక్షణం కొరకు ఆ వర్తమానం, ఈ దినమున ఈ వర్తమానాన్ని నేను ప్రకటిస్తున్నానన్నా, నువ్వు వింటున్నా, నేను రేపు నువ్వు చదువుతున్నా అన్నా కూడా ఈ వర్తమానం నాకు తెలిసినటువంటి భాషలోకి, మన తల్లి నేర్పించినటువంటి భాషలోకి ఇది నీ చేతికి నా చేతికి రావాలంటే ఆయన భయపడలేదు, ఆయన దిగ్గు చెందలేదు, ఆయన అడుగులకు వేయలేదు. ఈ వర్తమానము, ఈ దేవుడి వాక్యం అనేటువంటి వర్తమానము ప్రతి మానవుడు తన జీవితంలో అనుసరించాలి, తను ధ్యానించాలి, తను నేర్చుకోవాలి, తను ప్రకటించాలి అనే ఉద్దేశంతో కంకణం కట్టుకున్నాడు. ఎన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినా ధైర్యంగా నిలబడ్డాడు. కాలేబు కూడా ఎక్కడ వెంకరికి లేదు, ఎప్పటికీ భయపడకుండా అక్కడ నేను ఏదైతే చూచానో అదే వింటాను. చివరిగా ఒక మాట నేను జ్ఞాపకం చేసుకుని ఇస్తాను. సంఖ్యాకాండం 13వ అధ్యాయము ఉపయోగించింది. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలునగా. ఏమన్నాడు? జనులను నిమ్మలపరిచాడు. ఎందుకంటే 10 మంది చెప్పారు అయ్యా అనకపోతే మనం ఆహారం అయిపోతాం, మనం వెంకలబడే ఉన్నాం. ఒక మంచి కార్యము జరపడానికి 10 మంది కూడుకున్నా, మంచి కార్యమును ఆపటానికి 10 మంది కూడుకున్నా, దేవుడు ఒక్కరినైనా ఇద్దరినైనా మంచి కార్యానికి నిలబెట్టినప్పుడు అదే ఎప్పుడైనా విజయం కూడుకుంది. మంది కూడొచ్చు, కానీ దేవుడు ఒక మంచి కార్యము తలపెట్టడానికి ఒకరైనా ఇద్దరైనా నిలబడితే వారి పక్షమనే దేవుడు నిలబడతాడు. సినిమాలు లేనప్పుడు గుంపులు వస్తారు కాదు, మరి గుంపు లేకపోయినా 2 సాక్షులు ఉన్నారు. ఒకరు కాలేబు, మరొకరు యెహోషువ. మన శక్తి చాలయ్యా, మనం వారిని ఈజీగా చేయగలుగుతాము, ఈజీగా మనం స్వాధీనపరుచుకుంటాము.
మనకి ఈ మాట మనకు నేర్పిస్తుంది ఏమిటంటే, మోషే ఎదుట ఆయన చెప్తున్నటువంటి కాలేయం చెప్తున్నటువంటి మాట అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంట, నిమ్మలపరిచాడంటే వారు కలవరం పడ్డారు. అమ్మో ఆడవాళ్ళు మనం చచ్చిపోతామేమో, వారికి మనం నడిపేస్తారేమో, మనం మెంటల్లాగుంటామంట, ఇక మన బ్రతుకు ఆ చిన్నబంధం అయిపోతుంది మనం భయపడ్డారు. కాదు 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 అని వారి మనస్సును నిమ్మలపరిచి మనకు విజయం వస్తుంది అని చెప్పినటువంటి వారు, మనకు విజయము వస్తుంది అని చెప్పినటువంటి వారు. అలాగే మనం కూడా ఎప్పుడు కూడా మనం కలిగినటువంటి వాటిని బట్టి మనము ఆలోచన చేయకుండా, అందుకే ఆయన ఒక మోటో ఉంది విలియం కేరీ గారికి, ఇది మనందరికి కూడా తెలిసినటువంటి సత్యమే. దేవుడి నుండి గొప్ప కార్యములను ఆశించు, దేవుడి కొరకు గొప్ప కార్యములు తలపెట్టు. దేవుడి నుండి గొప్ప కార్యములను ఆశించు, దేవుడి కొరకు గొప్ప కార్యములను తలపెట్టు. ఇక్కడ గొప్ప కార్యం చేయడానికి మిగిలినటువంటి వారందరూ భయపడుతున్నారు. వారి మనసు కలవరం పడింది. ఆ కలవరం అనేటువంటి మనసును నిమ్మలింపచేసి దేవుడి కొరకు మనం గొప్ప కార్యములు చేయాలి. దేవుడి దగ్గర నుండి మనం గొప్ప కార్యములు తలపెట్టాలి, ఆశించాలి. ఇదిగో అది మనకు అసాధ్యమైనది కాదు, సమస్తము సాధ్యమే, అంతిమ విజయము మనదే అనేటువంటి మాటను తెలియపరిచేటువంటిదే విలియం కేరీ గారు తన జీవితంలో అనుసరించినటువంటి మాట. ప్రియమైనటువంటి వాళ్ళ కాలేయం జీవితము ఏ రీతికైతే నిండు మనసుతో దేవుణ్ణి మహిమపరిచిందో, అలాగే ఇదిగో ఎక్కడో భార్య బిడ్డలు అందరూ కోల్పోయినా ఈ దేశంలోకి వచ్చి నిండు మనసుతో ఆయన పనిని ప్రారంభించాడు. అంతిమ విజయం ఎవరు పొందుకున్నారంటే అందరూ అవమానాలు వచ్చారు, ఎందరో. అందుకే ఆ విజయం ఉన్నారు కదా ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చాలా చక్కగా చెప్తారు ఆయన గురించి. ఈరోజు ఇదిగో ఈ స్త్రీలు చదువుకున్నారంటే మొట్టమొదటిగా యూనివర్సిటీ స్థాపించినటువంటి వాడు ఆసియా ఖండంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ ప్రారంభించింది. అది కూడా యూనివర్సిటీ ఏంటంటే శ్రీరంగపూర్ యూనివర్సిటీ. ఇప్పుడు ఒకవేళ మన ఆంధ్ర యూనివర్సిటీ లేకపోతే వెంకటేశ్వర యూనివర్సిటీ మరొక యూనివర్సిటీ వచ్చింది, కానీ మొట్టమొదటిగా భారతదేశంలో కాదు ఆసియా ఖండంలో మొట్టమొదటి ఒక డిగ్రీ పట్ట ఇవ్వడానికి ప్రారంభించినటువంటి ఏంటంటే అది శ్రీరంగపూర్. ఆ మహానీయుడు చేసినటువంటి ఆయన చెప్తాడు, ఈరోజు మనం బ్యాంకులో డబ్బులు దాచుకుంటాం అంటే ఆయన మహాభూమివే, ఆయన ప్రారంభించినటువంటిదే. ఈరోజు మనము ట్రైన్లో తిరుగుతున్నామంటే ఆ మహానుభావుడే, ఈరోజు పెళ్లితో రాస్తామంటే ఆ మహానుభావుడే. ఇలా చాలా గొప్ప విషయాలను ఆయన తెలియపరుస్తున్నాడు. ఈరోజు ఆయన మాట్లాడాడు ఒక శ్రేష్టమైన మాట, మనకి ఈరోజు అమ్మమ్మలు నాన్నమ్మలు ఉన్నారంటే ఆయన భూమివే. అంటే వితంతువులు ఎవరు కూడా లేకుండా సతీ సాధనలు అనేటువంటి దురాచారాన్ని నిర్మూలించినటువంటి ఆ మహానీయుడే. ఆయన క్రైస్తవ లోకానికి ఒక్కదానికే పనిచేయలేదు, ఈ భారతదేశంలో ప్రతి వారికి పనిచేశారు. కానీ ఆయన క్రైస్తవుడి వారికి వేశారు. ఆయన క్రైస్తవ లోకంలో ఒక బ్యాప్టిస్టోడి వారికి మాత్రమే పనిచేయలేదు, భూలోకం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ సంస్థ సమాజానికి ఆయన ప్రయాసపడ్డాడు. కానీ ఒక బ్యాప్టిస్టోడికి వేశారు ఆయన. కానీ ఆయన అలా చేయలేదు, ఆయన భారతదేశ సంక్షేమం కొరకు ప్రయాసపడినటువంటి ఒక గొప్ప దేవుడు. కాలేయం కూడా ఆ ప్రజల యొక్క సంక్షేమం, వారందరూ పాపు దేవుడు ప్రవహించు ఆ దేశంలో మనము కూడా కానాను యాత్ర ఉన్నాం. ఆ కానాను యాత్రతో మనము బయలుదేరుతూ ఉన్నప్పుడు ఈయననే నిండు మనసుతో మన హృదయంలో ప్రథమ స్థానము దేవుడికి ఇచ్చినప్పుడు మనం అంతిమ విజయము మన జీవితంలో ఉంటుంది. అందుకే యేసు ప్రభువు వారు నన్ను వెంబడించగోరిన వారు ఎవడైనా నన్ను వెంబడించగోరితే వాడు తన సిలువను ఎత్తుకుని వెంబడించవలన. మన లోకాసు వార్త 9వ అధ్యాయంలో తన సిలువను ఎత్తుకొని, అంటే ఈ శ్రమల సిలువను ఎత్తుకొని ఆయన వెంబడిస్తే అంతిమ విజయము అదే. ఆ అంతిమ విజయం ఇవ్వడానికి జీవము కలిగినటువంటి దేవుడు ఆ పరలోకంలో విడిచి నీ కొరకు నా కొరకు భూమి మీదకి వచ్చాడు. కలవరిశిలో తన ప్రాణం పెట్టాడు, తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి ఆనాడు కోరికల రక్తము ద్వారా ఆ ఇశ్రాయేలు ప్రజలకు విమోచన కలిగించినటువంటి దేవుడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుడి గొర్రె పిల్లగా ఈ భూమి మీదకి వచ్చిన క్రీస్తు ప్రశస్తమైనటువంటి రక్తము చిందించడం వల్ల నీవు నేను విమోచింపబడ్డాము. పాపం నుండి శాపం నుండి మనం రక్షింపబడ్డాము. ఆ విమోచకుని వెంబడించాలంటే మనసులో మనము ఎత్తుకోవాల్సిందే.
ఎత్తుకున్నప్పుడు అంతిమంగా విజయం ఎవరిది? మనదే. అట్టి విజయము పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయం మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవునికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎక్కడో పుట్టి ప్రభువా ప్రదేశములను ప్రేమించి ఎన్నో ఆత్మలను రక్షించడానికి, ఎన్నో దురాచారములను నిర్మూలించడానికి ఇదిగో మీ సేవకు విలియం కేరీ గారిని మీరు ఏర్పరచుకున్నారు. అలాగే ప్రభా ఇశ్రాయేలు ప్రజలకు ధైర్యం ఉంచడానికి, వారిని కాలంలో స్థిరపరచడానికి ఇదిగో కార్యము నిన్ను మనసుతో మిమ్మల్ని అనుసరించారు. కానీ ఏ రీతికైతే ప్రభు అనుసరించాడు, మీ దాసులు అలాగే ప్రభు అనుసరించినప్పుడు మీరు అంతిమంగా విజయాన్ని ఇచ్చారు. మా జీవితంలో కూడా అదే ప్రభు అంతిమ విజయం పొందాలంటే మీరు వెంబడించుకోరు మనసు ఆశలను మేమెత్తుకోరు. మా శ్రమను మేము భరించాలి, మా వేదనను మేము భరించాలి. కానీ ఫలితముగా విజయాన్ని మీరు మాకు అనుగ్రహించేది. అట్టి విజయము మా అందరికీ ఇచ్చేది. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సంబంధించిన ప్రతి వారిని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మంచి ఆరోగ్యంతోనూ ఆయుష్తోనూ ఆర్థిక వనరులతో వారిని అభివృద్ధి పరచునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవునికి వందనాలు. ఇదిగో మీ పరిచర్య కొరకు చేయించాల్సి అర్పణలు అర్పించిన ప్రతి వారిని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. వారి కుటుంబాన్ని బట్టి, వారి కలిగిన సంస్థాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభావ మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకునండి. పరిశుద్ధాత్మను అభిషేకం వారికి దయచేయండి. మీ సన్నిధి కాంతిని ప్రతి కుటుంబంపై ఉంచండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఆర్థిక వనరులను చూపి ప్రభు అనుగ్రహించండి. ఆత్మీయంగా అనుదినము ఎదుగుటకు మీ సహాయం అనుగ్రహించండి. మరి యొక్క చేతిగా కష్టఫలాలను కష్టమును మీరు ఫలభరితముగా చేయండి. వారి కుటుంబంలో వారికి ఏదైతే అవసరం ఉందో ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో వారి యొక్క ప్రతి అవసరతను మీరు తీర్చి మీ కృపలో జ్ఞాపకం చేసి అందరూ భద్రపరచుకుని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోదామండి, ప్రకటనలు విందాం. 3వ పేరాలో చాలా అంశాలు. బైబిల్ అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీ కలకత్తాలో అడుగుడిన 1811వ సంవత్సరంలోనే సిరంపూర్ మిషనరీ త్రయం బైబిల్ను తెలుగు భాషలోనికి అనువదించడం ముగించారు. 1812 తెలుగు బైబిల్ ముద్రితమైనది. కానీ ఘోర అగ్ని ప్రమాదంలో దాని రాత ప్రతి, ముద్రిత ప్రతి మరియు టైప్ సెట్ కాలిపోయాయి. అనువాద ప్రక్రియను మరలా చేసి 1818లో కొత్త నిబంధనను ముద్రించారు. అయితే ఈ ముద్రణలో విలియం కేరీ గారి శ్రమ, అయితే చాలా అవమానాలు కూడా పొందారు వారు. మరి వారిని జ్ఞాపకం చేసుకోవడానికి తెలుగు బైబిల్ మనం ఈ రోజున చదువుతున్నామంటే ఆయన పడినటువంటి శ్రమ, దేవుని పట్ల ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం మనం ఒకసారి మననం చేసుకుందాం. రేపు సోమవారం ఉదయం 10 గంటలకు మన మొదటి చర్చి ఆవరణలో చిన్న సమావేశం నిర్వహించుకుందాం. అందరూ కూడా హాజరు కావాలని మిమ్మల్ని దేవుని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇదే విషయం సంఘస్వరంలో కూడా ప్రార్థన, ప్రార్థన, ఆశీర్వాదం, ఆశీర్వదింపుతో సమావేశం. ప్రేమ నమ్మకమైన తండ్రి, కృప కలిగిన దేవునికి వందనాలు. మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ మహాకృపను బట్టి, దయను బట్టి ఈ దినమున కొద్ది నిమిషాలు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అయినటువంటి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, కనపరచడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రములు. చేరువచ్చిన ప్రియులందరూ బట్టి మీకు కృతజ్ఞతలు. వారికి కలిగినటువంటి దానిలో ఈ ప్రాంతంలో, ఈ స్థలంలో జరుగుతున్న పరిచర్య కొనసాగించడానికి ఇచ్చినటువంటి ప్రతి అర్పణ బట్టి మీకు స్తోత్రములు. ఇదిగో తండ్రి ప్రకటించబడిన రీతిగా సెక్స్టర్కు ప్రభావ ఒక గది కడుతూ ఉండగా అది ప్రారంభమవుతుంది. మీ యొక్క సహాయాన్ని దయచేయండి. సంపూర్తిగా ముగించడం చూపించాలి. అందులో పాల్గొని మిమ్మల్ని మెరుగుపరిచే భాగం దయచేయండి. సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీ కృపాక్షేమంతో వారిని నడిపించండి. వారి అనుదిన జీవితంలో ప్రతి అవసరతను మీరు తీర్చండి. అలా ప్రభు చిత్తమైతే మేము తిరిగి వచ్చి మీ పరిశుద్ధ మందిరంలో చేరి మిమ్మల్ని ఆరాధించుకోవాలి.
మీ సన్నిధిని మా అందరికీ తోడుగా వచ్చి సహాయం దయచి ఈ దిన దేవులతో నింపమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్న ప్రకారము భూమి అంతటను నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మేము మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మాకు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి లేక దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమతమైనటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడై నడిపించుగాక. ఆమేన్. Worship